హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేనే వచ్చేసా. ఎందుకంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. కానీ మూవీ కోసం చెప్పే ముందు, పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఫస్ట్ నేను ఓన్లీ సుజిత్ కోసమే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఓజీ స్టార్ట్ అయినప్పటి నుంచి తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకపోతే యాక్షన్ సీక్వెన్సెస్ పవన్ కళ్యాణ్ ఇది అది అంటున్నారు గానీ, కానీ సినిమా చూసాక సీరియస్‌లీ నేనైతే మాత్రం సుజిత్ కోసం చెప్పాలనుకుంటున్నాను. ద రీజన్ ఈస్ ఏదో ఆయన మనకి బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడని కాదండి. కానీ మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కొత్త స్టోరీలు, కొత్తదనం తెలిసి చేద్దామని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తుంటారు. అది జానీ సినిమా కాడి నుంచి ఖుషి గానీ ఏదైనా కూడా ఎప్పుడు డిఫరెంట్‌గానే ఆలోచించారు. సేమ్ సుజిత్ కూడానా అలాగే ఆలోచించి ఏదో కొత్తగా తీయాలని కాదు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. పవన్ కళ్యాణ్ గారి కమర్షియల్ సినిమాయే పడాలి. ఎప్పుడు కూడా ఫ్యాన్స్ మూవ్‌మెంట్స్ ఉండే సినిమాయే పడాలి. బట్ తను ఏం డిఫరెన్స్ చేశాడంటే ఫస్ట్ సీనే నేను చెప్పేస్తున్నానండి. ఒక యునీక్ జాపనీస్ కల్చర్‌ని వాళ్ళకి జరిగిన ఒక అటామిక్ న్యూక్లియర్ బాంబ్ జరిగాక వాళ్ళ కంట్రీలో ఏం జరిగింది? దాని తర్వాత మనకి వాళ్ళకి ఎలాంటి స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి? ఎంతమంది ఇండియన్స్ జపాన్‌లో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది? ఇలాగ అది చిన్న పాయింట్ అవ్వచ్చు. కానీ ద వే హీ థాట్ అబౌట్ ఇట్. ఏదో ఇప్పుడు మళ్ళీ జాన్ విక్ సీక్వెన్స్‌లు కూడా కొన్ని కొన్ని ఉంటాయి. కానీ ద వే హీ బ్లెండెడ్ టు అవర్ కల్చర్ లేకపోతే మన ముంబైకో, మన ఆంధ్రాకో ఎలా కలిపి ఎలా తీసాడన్నదే నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే నిజంగా చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. నేను అప్రిషియేట్ చేస్తే వాడు ఏదో గొప్పవాడని నేను అనట్లేదు గానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న వాళ్ళు ఎప్పుడు యూనిక్‌నెస్ కోరుకునే ఉంటారు. మనం ద రీజన్ వై వి లైక్ పవన్ కళ్యాణ్ ఈస్ బికాస్ ఆఫ్ దట్. సో యాస్ ఎ ఫ్యాన్ తను దాన్ని పెట్టుకొని ప్రతి కమర్షియల్ ఎలిమెంట్‌ని సినిమాలో పెట్టి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే తక్కువ విషయం కాదు. నేను రివ్యూ చెప్దామని చెప్పేసి బ్లాక్ బస్టర్ అంటున్నాను గానీ, ఈ చిన్న చిన్న విషయాలు ఏవైతే సుజిత్ ఎంత ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ అయినా, ఎంత ఫ్యాన్ అయినా కూడాను, ఇలా చిన్న చిన్న విషయాల్ని పక్కన పెట్టి ద వే హీ థాట్ అబౌట్ ద స్టోరీ ఈస్ రియల్లీ రియల్లీ ఫెంటాస్టిక్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. అండ్ మూవీ ఈస్ ఫైర్. ద ఫైర్ స్టార్మ్ ఈస్ హియర్. అంతే చెప్పగలను.